ఇందులో నేను వాస్తవంగా నిన్న గుర్తించిన, మేము కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మా దగ్గరికి, ఒక 26 వచ్చినాయి నిన్న. వాటిలో గుర్తించినాము. కొన్ని అయితే తిమ్మాజిపేట అని, బొక్కలోనిపల్లి అని ఆ రకంగా వచ్చినాయి, కొన్ని ఉన్నాయి. కాకపోతే కొంతమంది మీరు ఏమనుకుంటున్నారంటే ఆ వార్డుల నుంచి తీసి ఈ వార్డు వేసిండ్రు అట్లానే అనుకుంటున్నారు. ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ ఏమిస్తున్నానంటే 49 వార్డులు ఉండే మనకి, 60 డివిజన్లు అయ్యే వరకు ఈ మ్యాపింగ్ లోపల కొంత జరిగినటువంటి అదిలో మీరు అవకతవకలు అన్నాను, నేను అవకతవకలు అన్నాను. మ్యాపింగ్ లోపల ఇవన్నీ అడ్జస్ట్మెంట్ వచ్చినాయి. తర్వాత మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో మేము పరిగణలోకి తీసుకొని ఈరోజే ఇమీడియట్గా నేను ఎలక్షన్ కమిషన్కు పంపిస్తాను. అందరి వాడిని నేను అందరికీ పనిచేసి పెడతాను. ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నా పని నేను చేస్తాను. మీకు అందరికీ కూడా సాయం చేస్తాను. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారడంతో రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి వివిధ పార్టీల నేతలు చేరుకొని ఆధారాలతో సహా మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు అందించారు. ఓటర్ల జాబితాలో వార్డులో లేని కొత్త వ్యక్తుల పేర్లు చోటు చేసుకున్నాయని, కొంతమంది వార్డులోని వ్యక్తుల పేర్లు అసలు కనిపించకుండా పోయాయని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ కమిషనర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఓటర్ల జాబితా సరిచేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కుతామని వివిధ పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు. ఓటర్ల జాబితా సరిచేయకుండా ఎన్నికలు జరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఇతర ప్రాంతాల్లోని ఓటర్ల పేర్లు కూడా తమ వార్డులో ప్రత్యక్షం కావడంతో ఆయా వార్డులో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర గందరగోళం పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిన తరుణంలో ముసాయిదా ఓటర్ల జాబితా సరిచేయడం మున్సిపల్ అధికారులకు తలనొప్పిగా మారింది. తప్పుల తడకగా ఉన్న ముసాయిదా జాబితాను సరిచేయకపోతే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. మున్సిపల్ అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన సందర్భంగా మరి ఎన్నికల హడావిడి నడుస్తూ ఉన్నది. ప్రతి వార్డులో కూడా వార్డు ఆఫీసర్స్ వారు ఏదైతే ఓటర్ లిస్టు జాబితా ఉన్నదో వాళ్ళు చూస్తే దాంట్లో చాలామందికి ఇతర వార్డుల నుంచి మా ఓటర్ లిస్టులో రావడం జరిగింది. మరి ఈ ఓటర్ లిస్టు ఉన్నటువంటి అన్నీ కూడా సరి చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్కు మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి వార్డులో కూడా ఈ విధంగా అన్ని ఓటర్ లిస్టు ఇతర వార్డుల నుంచి తప్పుతడగా వచ్చింది. కాబట్టి ఇట్లాంటి లిస్టుని కూడా మొత్తం మేము సరి చేయమని చెప్పేసి మేము అందరం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. కావున మహబూబ్నగర్ రోడ్డు ముందు అన్ని వార్డులలో కూడా ఈ విధంగా మొత్తం కూడా తప్పులు ప్రతి వార్డులో కూడా ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఇతర వార్డుల నుంచి మా వార్డులకు రావడం జరిగింది. నిన్ననే ఇచ్చినటువంటి ఏవైతే డివిజన్ వైజ్ గా ఓటర్ లిస్టులు ఇచ్చారో దాన్ని ఇక్కడే మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెరిఫికేషన్ చేస్తుంటే గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఓటర్ లిస్టులు. ఏదైతే వీళ్ళు డివిజన్ రోడ్ మ్యాప్ ఏదైతే ఇచ్చిండ్రో ఆ రోడ్ మ్యాప్ అనేది ఏం సంబంధం లేకుండా ఓటర్ లిస్టులు రావడం అనేది మున్సిపాలిటీకి తీరని చెడ్డ పేరు తెస్తుంది. ఎందుకంటే బిఎల్ఏలు దాదాపుగా 2 నెలల నుంచి కూడా క్షేత్రస్థాయిలో తిరిగి ఈ యొక్క వెరిఫికేషన్ చేసి తీసుకొస్తారని చెప్పడం జరిగింది. కానీ ఆ డివిజన్లో ఉన్నటువంటి మన కొత్తగంజి ప్రాంతంలో ఒక డివిజన్లో 38 డివిజన్లో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము ఇంకో వార్డుకు ఓటర్ లిస్టులు చేంజ్ కావడం, ఈ శివశక్తి నగర్ ప్రాంతంలో ఒకటే హౌస్ నెంబర్ మీద ముస్లింల 2 పేర్లు, హిందువుల 2 పేర్లు రావడం, ఈ విధంగా అంటే ఇవన్నీ చూస్తుంటే బిఎల్ఏలు కానీ ఈ యొక్క మున్సిపాలిటీ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నది ఉన్నట్లు ఎట్లా పెట్టి గందరగోళానికి సృష్టించే ఏర్పాటు చేశారు. కాబట్టి అటువంటి దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క నోటిఫికేషన్ లోపల క్షేత్రస్థాయిలో తిరిగి సరి అయిన ఓటర్ లిస్టులు రావడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అటువంటి ప్రయత్నమే జరగకుంటే మాత్రం మేము న్యాయపరంగా ఏవైతే చేయాలనో అవి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మేము కమిషనర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కలుస్తాం. ఎంపీ గారు కూడా రేపు వస్తుంది కాబట్టి వారి ద్వారా కూడా చర్చించి ఒకవేళ అటువంటి గందరగోళ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కోర్టు కూడా వెళ్ళి న్యాయపరమైనటువంటి అవసరాల కొరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు శివనాయక్, మహబూబ్నగర్ వాస్తవ్యుడిని, మున్సిపాలిటీ వాస్తవ్యుడిని. నిన్న మున్సిపల్ కమిషనర్ గారు జిఎస్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ సార్ ఏమన్నారంటే 192,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కాకపోతే 2011 సెన్సస్ ప్రకారం 192,000 ఓట్లు మన మున్సిపాలిటీ కాదు కదా, కాన్స్టిట్యూన్సీలో లేవు, మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో లేవు. అలాంటిది 192,000 ఓట్లు ఎట్లా నుంచి ఎంపీసీ మున్సిపల్ కమిషనర్ అడుగుతున్నాను. ఇప్పుడైనా సరే 2011 తీసుకుంటున్నారా మీరు, ఈ రోజు జనాభా ప్రతిపాదన మీరు తీసుకుంటున్నారా చూడాలి. ఎందుకంటే దీనివల్ల మీరు సెన్సెస్ ఈ రోజు ప్రకారం తీసుకుంటున్నారంటే ఈ రోజు ప్రకారమే రిజర్వేషన్ కూడా డిక్లేర్ చేసే అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే మీరు డ్రాఫ్ట్ లో 2,000 ఓట్లు అని చెప్పేసి ఏదో చూపించారో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకనంటే
మొత్తం ఓట్లు 2023లో జరిగిన ఇంకా 2 సంవత్సరాలు జస్ట్ 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అప్పుడు జరిగిన ఎలక్షన్లోనే మొత్తం కాన్స్టిట్యూన్సీల ఓట్లు 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ హన్వాడ మహబూబ్నగర్ రూరల్ కలపకపోయినా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు 192,000 ఓట్లు అంటున్నారు. ఇంతకుముందు 2023 జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు 120,000 ఓట్లు మాత్రమే మహబూబ్నగర్ అర్బన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 72,000 ఓట్లు ఎట్లా పెరిగినాయి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నిన్న ఇదే జిఎస్ మీడియాలో కమిషనర్ గారు చెప్తూ అసలు మీరు తప్పు జరిగిందని చెప్పేసి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు, అలా మీరు చెప్పినట్టు నేను చెప్పలేను అంటున్నారు కదా. మేము కూడా ఓటర్ లిస్ట్ మేము పరిశీలన జరిగితే డైరెక్ట్ హౌస్ నెంబర్తో పాటు ఓటర్ ఊరి పేరు కూడా వస్తుంది, తిమ్మాజీపేట అని చెప్పేసి. అంటే తిమ్మాజీపేట ఈ రోజు మనకు నాగర్ కర్నూలు జిల్లా ఉంది, నాగర్ కర్నూలు జిల్లా ఓటర్ ఇక్కడ మామూలు అర్బన్ ఎట్లా వస్తారు? మేము క్వశ్చన్ ఏం చేస్తున్నామంటే ఇవన్నీ 72,000 ఓట్లు ఏదైనా బోగస్ ఓట్లు అని చెప్పి మేము పరిగణించాలని మేము కోరుకుంటూ దానిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎలక్షన్ పోవాలి. లేకపోతే ఇంత గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగు క్రమంలో చాలా కేసులు పడ్డాయి. ఇది క్లియర్ కట్ గా ఈ 72,000 ఓట్లు ఏదైతే బోగస్ ఓట్లు అని చెప్పేసి నిరూపించుకొని మనం కోర్టుకి చాలా మంది పోయే ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి జరగకుండా మంచిగా పీస్ఫుల్ వాతావరణంలో పోవాలంటే ఈ ఓటర్ లిస్ట్ ని పరిశీలన చేసి మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పుల తడకగా ఉన్న ఓటర్ లిస్ట్ ని ప్రజల్లోకి తీసుకొని వచ్చారు, అందరినీ మేల్కొల్పారు. జిఎస్ మీడియా వారికి మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. సార్, నేను ఇంతకు ముందే కమిషనర్ గారిని కలిసినాను. యాక్చువల్ గా జివో 158 ప్రకారము ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన జీవో. ఈ దాని చట్ట ప్రకారం ఏంటంటే చట్ట ప్రకారం ఇచ్చిన జీవో అది. దాన్ని వైలేట్ చేస్తూ పద్మావతి కాలనీ మల్లికార్జున స్టాచ్యూ కాడికి వెళ్ళి ట్రాన్స్కో వరకు ఉంటుంది, 8-6-257 వరకు ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాత కౌన్సిలర్లు మేనేజ్ చేసిండ్రు. ఇప్పుడు పద్మావతి కాలనీలో గుండకాయ లాంటి ప్లేస్ జితేందర్ రెడ్డి సాబ్వాలీలో ఆ మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ దాన్ని ఒకరికి అంటే పాత కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు వేసుకున్నారు. ఈస్టర్న్ భాగం ఏం చేశారంటే మల్లికార్జున స్టాచ్యూ కాడ నుండి వచ్చిన జీవోని కట్ చేసి వైలేట్ చేస్తూ మళ్ళీ ఇంకొక 4 సందులు యువతలు తీసుకొని ఉన్న ఓట్లు పాత కౌన్సిలర్లకు అనుకూలంగా మార్చుకున్నారు. దీనికి కమిషనర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా, లేకపోతే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే ఎవరైతే చేశారో వాళ్ళది ఏమైనా తప్పు ఉందా తెలియట్లేదు. యాజ్ పర్ జీవో ప్రకారం అసలు నామ్స్ వీళ్ళ 1% కూడా వీళ్ళు మెయింటైన్ చేయలేదు. ఇంకొకటి కన్ఫ్యూజన్, నా వార్డులో వార్డ్ నెంబర్ 22లో ఏదైతే వార్డు ఇచ్చారో దాదాపు పాల్కొండలో ఉన్న సగం ఓట్లు నాకు ఇచ్చారు. దాంతోపాటు క్రిస్టియన్ పల్లికి పద్మావతి కాలనీకి అసలు సంబంధం లేదు. ఇలాంటి ఓటర్ లిస్టు యాడ్ చేసి ప్రజల్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఓటర్కు ఓటు హక్కు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. ఇది లోకల్ లీడర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా నా దగ్గర ఎడిషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితము అమ్ముకొని పోయిన ఇల్లు ఆమె పోయినసారి ఓటేసింది. 8 years బ్యాక్ ఇల్లు అమ్మింది ఆమె. ఇప్పటికి కూడా ఆమెతో పాటు ఆమె కొడుకుని కూడా ఓటు యాడ్ చేశారు. అంటే ఎందుకు ఇలాంటివి అవుతున్నాయి అంటే చట్ట ఆఫీసర్స్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేక, ప్రాపర్ ఎంక్వైరీ లేక, వాళ్ళకు నచ్చిన వాళ్ళది వాళ్ళకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు యాడ్ చేసుకుంటూ ఈ ఎలక్షన్ లిస్ట్ తయారు చేసిండ్రు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమంటే ఇప్పటికైనా టైం ఉంది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. కాలనీలో ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళని ఇంటింటికి తిప్పండి. ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు ఈ దొంగ ఓట్లను తొలగించి యాక్చువల్ ఓటర్ లిస్ట్ రావాల్సిందిగా నేను మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. జిఎస్ మీడియాకి నమస్కారం. ఈరోజు పాలమూరులో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఎన్నికల కోలాహలంలో ఓటర్ లిస్ట్ అనేది తప్పుల తడకగా ఏర్పడింది. ఈ తప్పుల తడక ఏంటంటే ఇంకోటి వార్డు ఆఫీసర్లు వచ్చేసి ఓటర్ లిస్ట్ వార్డులలో పెడుతున్నామని చెప్తున్నారు. కానీ వార్డు మా పద్మావతి కాలనీ వార్డులో ఎక్కడ పెట్టలేదు, ఇప్పటి వరకు ఎక్కడ షాప్ చేయలేదు. ఇంకోటి ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవాలని చెప్పారు. సరే వచ్చాము, మేము చెక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏముంది, ఓటర్ ఐడి అంటే ఏముంది ఇంతకీ? ఒక మనిషి గుర్తింపు కార్డు, ఆ ఓటర్ ఐడి కార్డు గుర్తింపు ఫోటో ఉంటేనే గుర్తింపు కార్డు అంటారు. కానీ ఇక్కడ ఓటర్ లిస్ట్ వచ్చేసి ఖాళీ పేరు, అడ్రస్, ఇంటి అడ్రస్, ఏరియా నెంబరు. అదీగాక ఈ విధంగా ఉండడం వల్ల దొంగ ఓట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఎక్కడ చూసిన వార్డులలో అసలు కాలనీకి సంబంధం లేకుండా, పద్మావతి కాలనీకి సంబంధం లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాప్ రిలీజ్ చేస్తూ ఫస్ట్ ఉన్న మ్యాప్ ప్రకారం కాకుండా మళ్ళీ అదిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కౌన్సిలర్ ఒత్తిడి మేరకు మ్యాప్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ అది సెకండ్ మ్యాప్ కాకుండా మళ్ళీ థర్డ్ మ్యాప్ ఇంకోటి కొత్తగా చేంజ్ చేసి రాజకీయ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు వాళ్ళ తొత్తులకు కావాలి సీట్లు కావాలని వాళ్ళకు అనుకూలంగా మ్యాప్ చేయించుకొని
దాదాపు పద్మావతి కాలనీకి కిరస్థాన్పల్లికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓట్లు తీసుకొచ్చి పద్మావతి కాలనీలో 5 కిలోమీటర్లు మరలు శాంతినగర్లో ఉన్న ఓట్లు, విఘ్నేశ్వర కాలనీలో ఉన్న ఓట్లు, అదేవిధంగా మహాలక్ష్మి టవర్ అని చెప్పి మరలు పాలకొండ అటు మొత్తం టోటల్గా దాదాపు ఉన్న ఓట్లే 2678 ఓట్లు. అంటే దాంట్లో వీళ్ళవే సగం ఉన్నాయి. అంటే కాలనీ ఓట్లు అన్నప్పుడు వార్డు అన్నప్పుడు వార్డుకి సంబంధం ఉండదా? అంటే ఎవరంటే వాళ్ళు కాలనీ ఆ వార్డులో వచ్చి ఉండొచ్చు అన్నమాట, ఓట్లు వేయొచ్చా? ఇది ఎక్కడ పద్ధతి అండి? కనీసం చేసే పద్ధతి అయినా చేయండి. మళ్ళీ టైమింగ్ ఇచ్చారంటే టైమింగ్ 2 రోజులే. 2 రోజుల్లో ఎంతమంది అని కంప్లైంట్ ఇస్తాం? దాన్ని సరి చేస్తారంటే లేదు. ఇది అధికార పార్టీ ఒకటే చెప్తున్నాను, అధికార పార్టీకి ఒకటే చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. మీరు SIR వస్తుందని చెప్పి ముందు జాగ్రత్తగా ఇప్పుడు ఎలక్షన్ పెడుతున్నారు. ఈ ఎలక్షన్ని ఇప్పుడే వెంటనే నిలిపివేసి ఓటర్ లిస్ట్ సవరణ చేసిన తర్వాత మాత్రమే మీరు ఎలక్షన్ నిర్వహించాలి. పక్క కార్పొరేషన్కి కంపారిజన్ చేసుకోండి. అక్కడ కార్పొరేషన్లో ఒక వార్డులో ఎన్ని ఓట్లు ఉంటున్నాయి, ఇక్కడ పాలమూరు కార్పొరేషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా గతంలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులో ఒక వార్డుకు వచ్చేసి 4500 ఓట్లు ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంది, మరి దరిద్రంగా ఒక విలేజ్లో ఉన్న వార్డు మెంబర్కి పోలిక లేకుండా పోయింది కార్పొరేటర్ అంటే. విలేజ్లో ఉండే వార్డు మెంబర్ అన్నా నయం, ఆ వ్యక్తికి 800 ఓట్లన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కార్పొరేటర్కి 2678 ఓట్లు అంటే సిగ్గుచేటండి. 4 పార్టీలకు వెళ్ళి నిలబడితే 400 ఓట్లు వస్తే 300 ఓట్లు వస్తే గెలిచినట్టు అంటే ఏం విలువ ఉంటుంది మనిషికి? ఆ మనిషి కార్పొరేటర్ అని చెప్పుకోవాలా? కాబట్టి ఈ తప్పు ఒప్పులన్నీ సరిచేసి ఓటర్ లిస్ట్ ముందుగా పాలమూరు పట్టణంలో ఉన్న ఓటర్ లిస్ట్ 60 వార్డులు కొత్తగా చేశారు. 49 వార్డులకు కానీ 60 వార్డులు చేశారు. 60 వార్డుల ఓటర్ లిస్టు చూస్తే మొత్తం దాదాపు 10 వార్డుల ఓటర్లు మొత్తం ఒక వార్డులో ఉంటున్నారు. ఏ విధంగా చేశారు? ఏం లెక్క ప్రకారం చేశారు మీరు? కాబట్టి కమిషనర్ గారికి నేను ఒకటే విన్నపం చేశాను, దీనిపైన చర్యలు తీసుకొని ఈ ఎలక్షన్ ఇప్పటికి నిలిపివేసి ఓటర్ లిస్ట్ సవరణ చేసిన తర్వాతనే ఎలక్షన్ జరిపించాలని కోరుతున్నాం. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం. నా వార్డు నంబర్ 29. నేను BRS లీడర్. ఈడ ఓట్లు నా వార్డు హనుమాన్పూర. నా వార్డులో తెచ్చి దొడ్డన్పల్లి ఓట్లు మన హనుమాన్పూర్లో వేస్తే 5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. ఇది అధికార పార్టీ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. BK రెడ్డి కాలనీ ఓట్లు మా వార్డులో వచ్చినాయి, ఈ గులాబుల తాండా ఓట్లు మా దాంట్లో వచ్చినాయి. ఇంతకేంది అర్థమైతలేదు. ఇది హనుమాన్పూర్ వార్డు ఖచ్చితంగా ఆఫీస్లో ఉంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏం కదా మీకు తెలుస్తుంది. దాని ప్రకారం మీరే అధికారులు మీరే సరిగ్గా చేయొచ్చు. దానికి మళ్ళా మేమే వచ్చి దాంట్లో ఏం సరిగ్గా ఉందో తప్పు ఉందో వచ్చి చూసి మీరు చెప్పమంటే ఎట్లా చెప్తారు? అంత టైం ఏడ ఉంది మీ దగ్గర? దయచేసి నేను మున్సిపల్ అధికారులు లేకుంటే MR ఆఫీస్ అధికారులు ఒకటి తెలియజేస్తున్నాను, దయచేసి మీరే అన్ని 60 వార్డులకు గుర్తించి ఏ వార్డులో ఏమున్నాయో చూసి మీరే దానికి సరి చేయండి. ఎందుకంటే ప్రతి వారు వచ్చి చూసి చేంజ్ చేయడానికి రాదు, అంత టైం కూడా అట్లా లేదు. ఎలక్షన్ దగ్గర పడ్డాయి. లేకుంటే మీరు ఒక పని చేయండి, ఎలక్షన్ కూడా టైం పెట్టి తర్వాత చేయండి. ఫస్ట్ ఓటర్ లిస్ట్ సరిగ్గా చేస్తే దాని గుర్తుంటుంది మనిషికి. ఎక్కడో వాడు ఎక్కడో తెచ్చి చేస్తే ఎవరు ఢిల్లా పడతారు, ఏం చేస్తారు? ఇది ఖచ్చితంగా దూరం జరుగుతుంది. నేను ఒకటే కోరుతున్నా గవర్నమెంట్కి, ఫస్ట్ ఓటర్ లిస్ట్ సరిగ్గా చేసి దాని తర్వాత ఎలక్షన్ పెట్టండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.